అమ్మ అయితే జూలై 2న మనకి శని త్రయోదశి ఉంది కదా! చాలా ప్రత్యేకమైందని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరెవరు పూజ చేయాలమ్మా శని త్రయోదశి రోజు? ఎవరైనా చేయొచ్చు. హుహు. అంటే శని దోషాలు ఉన్నవాళ్ళనే కాదు, వంశాభివృద్ధి కలగాలి అనుకునేటువంటి వాళ్ళు, శని వలన ఆయుష్ పెరగాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఆయుష్ కారకుడైనటువంటి వాడు శని. హ్మ్. ఆ తర్వాత పూజ కోసం, శివార్చన కోసం అని చెప్పేసి ఎవరైనా కూడా చేయవచ్చు. హ్మ్. అయితే ఈసారి ఏ రాసుల వారు శనికి పూజ చేస్తే మంచిదంటారు? ఈసారి అంటే మామూలుగా ఇప్పుడు ఏమిటంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి 2 రకాలుగా సమాధానం చెప్పాలి. ఇందాక అడిగారు కదా, ఎవరెవరు చెయ్యాలి. ఎవరైనా చేయవచ్చు, కానీ ప్రత్యేకంగా తప్పకుండా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే, ఎవరెవరికైనా ఇప్పుడు అష్టమ కానీ, అర్ధాష్టమ కానీ, ఎలినాటి శని కానీ నడుస్తుందో వాళ్ళంతా కూడా, అంటే ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది, సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది, అదేవిధంగా తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి ఎరినాటి శని నడుస్తుంది. వీళ్ళందరూ కూడా చెయ్యాలి. అంతేకాకుండా ఎవరెవరికి వారి వారి జన్మ జాతకాల్లో శని బాగా లేడో, అంటే దుస్థానాల్లో ఉండటం కానీ, ఉండకూడని స్థానాల్లో ఉండి దోషకారిగా ఉన్నాడో అలాంటి వాళ్ళు శని మహర్దశ కానీ, శని అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఇప్పుడైతే అనూష అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా. హలో, హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అనూష పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం. ఆగస్ట్ 6, 1994 అవును మేడం. మధ్యాహ్నం 3:20 హైదరాబాద్లో పుట్టారు. అవునమ్మా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. అమ్మాయి వివాహము, ఉద్యోగం రెండింటికి ప్రయత్నం చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఏమైనా దోషం ఉందా, ఎలా ఉంది? దోషం ఉందా? ఆ భావన ఎందుకు వచ్చింది? భయం ఇస్తుందా మీకు? అవునమ్మా, రెండు ప్రయత్నం చేస్తున్నాం, రెండు ప్రయత్నం చేస్తే కావట్లేదా? అవునమ్మా. మీరేం కంగారు పడక్కర్లేదమ్మా, ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. వీలైతే రుక్మిణీ కళ్యాణం చదవమని చెప్పండి. చదవటం వల్ల అవుతుంది, మీరు కంగారు పడే అవసరం ఏం లేదు, పెద్దగా దోషాలు కూడా ఏం కనపడటం లేదు. ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి, అవుతుంది. ఆగస్టు తర్వాత మళ్ళీ ఆగస్టు లోపల అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన మంత్రాన్ని కూడా మీ అమ్మాయికి ఇచ్చి రెగ్యులర్గా చదువుకుంటూ ఉండమంటే తన వైవాహిక జీవితం చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఈ పూజ ఏ విధంగా చేయాలంటారమ్మా? చాలామంది శని త్రయోదశి అనగానే జనాల్లో వచ్చినటువంటి ఒక నమ్మకం, ఒక అపోహ ఏమిటంటే నువ్వుల నూనె పోయటం, దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి రావడం చేస్తూ ఉన్నారు. కానీ శని త్రయోదశి రోజు చేయవలసినటువంటి విధానం అది కాదు. సో నిజానికి త్రయోదశి అంటే మనం ప్రదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. అమావాస్య ముందర వచ్చేటువంటిది అయితే మహాప్రదోషంగా చెప్తూ ఉంటాం. ఈసారి మనకి ఎలా వచ్చిందంటే అమావాస్య ముందు వచ్చింది. ఎప్పుడు? 4వ తారీఖు మనకి అమావాస్య, కానీ ఇది 2వ తారీఖు వచ్చింది. అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి మహాప్రదోషంగా చెప్తూ ఉంటాం. ఈ శని త్రయోదశి అనేటువంటిది ప్రదోష కాలంలో పూజ చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అమ్మ, అమా సోమవతి వ్రతం కథ గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ఇక్కడ కథలో మనకి ఏం కనపడుతుందంటే, పూర్వం ఒక ధనికుడికి మగ సంతానము, అమ్మాయి కూడా ఉండేవాళ్ళుట. ఒక భిక్షువు రోజు వచ్చినప్పుడు ఏమిటంటే, ఆ భిక్షువుకి కోడళ్ళు భిక్ష వేసినప్పుడు దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ అంటూ ఆశీర్వచనం చేస్తూ ఉండేవాడుట. కూతురు భిక్ష పెట్టినప్పుడు మాత్రం ధర్మంగా ఉండు అని అప్పిస్తూ ఉండేవట. అప్పుడు ఆ తల్లికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే, ఒకరోజు ఆ భిక్షువుని ఆపేసి, ఎందుకంత తేడాలు నీ ఆశీర్వచనం చేయటంలో, కూతుర్ని ఒక రకంగాను కోడల్ని ఒక రకంగాను చేస్తున్నావంటే, ఈ అమ్మాయికి కొన్ని దోషాలు ఉన్నాయి, వైధవ్య దోషం ఉంది, అది తొలగిపోవడం కోసం ఆవిడ ధర్మంగా ప్రవర్తించాలి అంటాడు. అంటే దీనికి పరిహారం మేము ఏం చెయ్యాలి అంటే, పక్కన దగ్గరలో ఉండేటువంటి ఊరిలో ఒక ఆవిడ ఉంది, సోమక్క అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ పరిహారం చెప్తుంది అంటారు. అప్పుడు ఒక అన్నగారిని, అందులో ఉన్నటువంటి అన్నగాళ్ళ, అమ్మాయికి ఉన్నటువంటి అన్నగాళ్ళలో ఒక అట్టని తోడిచ్చి పంపిస్తారు. దానిలో పూర్వకాలం ఏమిటంటే ప్రయాణ సాధనాలు ఇంత వేగంగా ఉండేవి కాదు కదా. వెళ్తూ వెళ్తూ ఒక గుడి దగ్గర ఒక ఊరిలో వాళ్ళు బస చేసి అక్కడ ఉండేటువంటి అమ్మవారి దేవాలయానికి వెడతారు. ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ప్రదక్షిణలు చేస్తుంటే వీళ్ళకి ఆకాశవాణిలాగా కొన్ని మాటలు వినిపిస్తాయన్నమాట. ఈ గుడిలోకి వచ్చినటువంటి ఫలానా వ్యక్తికి ఈ అమ్మాయితో వివాహం చేయాలని. ఆ వచ్చినటువంటి వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు. తర్వాత కలుసుకున్న తర్వాత ఈ అమ్మాయిని చూసి ఆ అబ్బాయికి ఇవ్వడానికి నిశ్చయం కూడా జరుగుతుంది.
అక్కడ ఆకాశవాణి ప్రకారం ఈ అమ్మాయికి వివాహం చేయాలని చెప్పేసి నిశ్చయం చేసుకొని ఈ లోపుగా సోమక్కని కలవాలని ఆ పక్కన ఉండేటువంటి ఊరికి పెడతారు. వెళ్ళిన తర్వాత మీ వివాహానికి నేను కూడా వస్తానని చెప్పేసి ఆవిడ వస్తుంది. ఈ అమ్మాయికి సూత్రధారణ చేయగానే మరుక్షణాన పెళ్ళికొడుకు వేదిక మీదే మరణిస్తాడు, కింద తలవాల్చి పడిపోతాడు. అప్పుడు ఏమిటి ఈ అమ్మాయికి ఎంత బలంగా వైధవ్య దోషం ఉందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయి ఏం చెయ్యారంటే అప్పుడు ఆ సోమక్క అనేటువంటి వ్యక్తి వచ్చి చెప్తుందనమాట, నేనే అమా సోమవతి వ్రతాన్ని నియమనిష్టలతో చేసిన దాన్ని, ఈ వ్రతానికే నిజంగా అంతటి ఫలితం ఉంటే నేను సంపాదించి ఈ వ్రతం చేయటం వల్ల నాకు వచ్చినటువంటి పుణ్యఫలాన్ని ఈ అమ్మాయికి ధారపోస్తున్నాను, ఈ పెళ్లి కొడుకు లేచి కూర్చోవాలని చెప్పేసి అతని మీద నీళ్లు చల్లుతుంది. వెంటనే అతను లేచి కూర్చుంటాడు స్పృహ వచ్చినట్టుగా. అంటే కథలో మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఇది సౌభాగ్యాన్ని ఇస్తుంది. దీనికి అన్ని కులాల వాళ్ళు, అంటే ఇక్కడ ఏమంటారు, సోమక్క అనేటువంటి వ్యక్తి ఆవిడ రజకులు లాగా వాళ్ళు బట్టలు తుక్కుంటూ ఉండేటువంటి వాడు అనమాట. అంటే ఇక్కడ బ్రాహ్మలు, రజకులు, ఈ కులము ఆ వర్గము అనేటువంటివి దీనికి అక్కరలేదు. వైధవ్య దోషాలు పోవడం కోసం ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పడం కోసమే అక్కడ వర్గీకరణ చేసి చెప్తాడనమాట. అంటే సర్వజనులు కూడా భగవంతుడి పూజకి అర్హులే, కులాలకి వర్గాలకి ఇక్కడ తావులేదు అని చెప్పడం ఇందులో కనిపిస్తుంది. అయితే ఇంకో విషయం కూడా మనకు కనిపించేది ఏమిటంటే ఎవరికైనా అలాంటిది వచ్చినప్పుడు ఇలాంటి వ్రతం ఉన్నటువంటి వాళ్ళు ఆ పుణ్యాన్ని ధారపోయటం వలన కూడా వీళ్ళకి ఆ ఫలితం వస్తుంది అనేటువంటి విషయం కనపడుతుంది. ఈ రోజుల్లో అమెరికాలో ఉండటం, అక్కడ ఉండటం, ఇక్కడ ఉండటం, వాళ్ళకి చేసేటువంటి అవకాశాలు లేకపోవడం, జాతకంలో ప్రబలంగా ఇలాంటి దోషాలు ఉండడం ఉన్నప్పుడు మా పిల్లలు మాట వినటం లేదండి, మా పిల్లలు చేయటం లేదండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు తల్లులు కానీ అత్తలు కానీ దగ్గర వాళ్ళు కానీ కూడా ఈ వ్రతాన్ని చేసి ఆ పుణ్యాన్ని వాళ్ళకి ధారపోయవచ్చు. ఓకే, అయితే ఏ దోషాలు ఉన్న వాళ్ళు అమా సోమవతి వ్రతం చేయొచ్చు అంటారమ్మా? ఏ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. కాబట్టి వైధవ్య దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ వ్రతాన్ని చేయవచ్చు. సంతానం లేనటువంటి దంపతులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళు వివాహం కావడం కోసం కూడా విష్ణుమూర్తికి కదా ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంది, నాగశిలలకి ఇక్కడ ప్రదక్షిణ చేస్తుంది. అందులో అక్షయ పర్వటి కాలంలో చేస్తూ ఉన్నారు. అందుకని వివాహం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు ఏదైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చెట్టుకి ప్రదక్షిణ చేయటం వలన అనారోగ్యాలు పోతాయని, గర్భస్థ దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అలాగే అమ్మ, అమావాస్య సోమవారం సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుందంటారు? ఇది ఎప్పుడంటే అప్పుడు తరచుగా వచ్చేటువంటిది కాదు. అమావాస్య అనేది నెలకి ఒక్కసారి వస్తుంది. నెలలో సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఆ 12 అమావాస్యల్లో ఒక్కొక్క సంవత్సరం 2 సార్లు రావచ్చు, ఒకసారి 3 సార్లు రావచ్చు, ఒక సంవత్సరం ఒకేసారి రావచ్చు, ఒకసారి అసలు రాకపోవచ్చు కూడా. ఓహో, అయితే అమా సోమవతి వ్రతం ఏ విధంగా చేయాలంటారు? అదే మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, తెల్లవారుజామునే వెళ్ళాలి. తెల్లవారుజామునే వెళ్ళి అక్కడ నాగశిలని శుభ్రంగా కడిగి అలంకరణ చేసి దీపారాధన చేసి చెట్టుకు నీళ్లు పోసి చెట్టును తాకకుండా 108 ప్రదక్షిణలు, వాళ్ళకి ఏ దోషం కోసం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఏదైనా తెచ్చిన పండో ఫలమో వండిందో నివేదన చేయడం, అందరికీ 10 పండు తాంబూలాలు పంచుకోవడం లాంటిది చేయాలి. సంతాన దోషం ఉన్నవాళ్ళు కూడా ఈ అమావాస్య సోమవతి వ్రతం చేయొచ్చు అంటారమ్మా? చేయొచ్చని ఇందాక చెప్తున్నాను, దానికోసం చేసినటువంటి వాళ్ళు సంతానాన్ని పొందారు అనేటువంటి విషయం కూడా కనపడుతోంది. అమా సోమవతి రోజైతేనేమో దోషాలు పోవడం కోసం ఒక్కరోజు చేస్తూ ఉన్నారు. కానీ సంతాన దోషాలు ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా ఇక్కడ ఈ చెట్టు చుట్టూ తిరగటం వలన, దాని గాలి పీల్చటం వలన, ప్రదక్షిణ చేసినప్పుడు చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేస్తారు కాబట్టి దాని వేర్లు కూడా కొంత దూరం మేర కూడా లోపల నుంచి వ్యాపించి ఉంటాయి. ఒక రకంగా అక్యుపంక్చర్ లాగా జరిగి వాళ్ళకి లోపల ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే చెట్టుకి పుట్టకి తిరగగానే పిల్లలు పుడతారా అనేటువంటి వాదన శుష్క వాదన కాదు.